ఇద్దరి రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. డిజీజెస్ ఏం లేనట్టున్నాయి కదా. చూద్దాం వచ్చాక. హలో దీపా. మా చెప్పు, ఏంటిది? పెళ్లి చూపులకి 2 అబ్బాయిలు వస్తున్నారు నిన్ను చూడడానికి. నీ తింగర్ క్వశ్చన్స్ వేసి చెడగొట్టకుండా ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసి పెళ్లికి రెడీ అవ్వు. ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకోవడానికి ఇది మీ జమానా కాదు మా. ఈ మధ్య అబ్బాయికి అమ్మాయి నచ్చడం కాదు, ముందు అమ్మాయిలకి అబ్బాయిలు నచ్చాలి. ఇదిగో నీ తింగర్ క్వశ్చన్స్ వేసి వాళ్ళని భయపెట్టకు. ఇప్పటికే 30కి పైగా సంబంధాలు చూసాం, అందరినీ రిజెక్ట్ చేసాం. మా నన్ను పెళ్లి చేసుకునేవాడు 30లో ఒకడు కాదు, లక్షల్లో ఒకడు ఉంటాడు. వాడిని మనం వెతకాలి. వాడు దొరికే వరకు నువ్వు ముసల్దాని అవుతావే. నీ అతి తెలివితేటలు ఆపేసి వాళ్ళతో మాట్లాడాక నీ ఒపీనియన్ చెప్పు వాళ్ళపై. ఓకే అమ్మా, బాయ్. నువ్వు నీ క్లాస్ పీకడం ఆపేస్తే నేను నా పెళ్లి చూపులు స్టార్ట్ చేస్తావు. ఏడ్సావులే, ఉంటా. అత్తపూర్లో పిల్లర్ నెంబర్ 151 ఆపోజిట్లో ఉంది. రత్నదీప్ పైన 2nd ఫ్లోర్లో. ఇక్కడికి వచ్చేయండి, రాగాది గ్రాండ్ అని. రెస్టారెంట్స్ అండ్ బ్యాంక్వెట్ కూడా ఉంది వీళ్ళది. అండ్ డోంట్ వరీ, చాలా ఫుడ్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది నా ఫేవరెట్ స్పాట్. చాలా క్వైట్గా ఉంది అండ్ ద అంబియన్స్ ఇస్ వెరీ గుడ్. పర్లేదు, మనం కూర్చొని బాగా మాట్లాడచ్చు. 10 minutesలో ఉంటా, వస్తున్నా. ఓకే. మీరు దీపా రైట్? హాయ్ అండి, కూర్చోండి. హాయ్ హాయ్. మీరు ఫోటోల కంటే బయట చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. హాయ్. మా వాళ్ళు ఇంకా రాలేదు, వచ్చాక ఆర్డర్ తీసుకున్నాను. హలో, నేను రామునండి. అయ్యో మీరా, కూర్చోండి కూర్చోండి. కూడా సేమ్ షాప్లో కొన్నట్టున్నారు డ్రెస్. పర్లేదు, ఫోటోలో చూసినంత కాకుండా బయట బాగానే ఉన్నారు. కానీ ముక్కేంటి లోపడి పోయింది, సొట్టపడింది? ఎవరన్నా కొట్టారా ఏంటి? లేదండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. పర్లేదు, నేనేమన్నా అందగాన్నా? లోపాలు మనుషులకే ఉంటాయి. ఎవరైతే లోపాలు లేవు అనుకుంటారో వాళ్ళు పాపాత్ములు. మీ హెల్త్ రిపోర్ట్స్ చూశాను, లేదు బాగానే ఉంది. కానీ మీ బీపీ ఎక్కువ ఉంది, పైగా హ్యాండ్ ఫ్రాక్చర్. గొడవలకు పోతారా ఏంటిది? లేదండి, బండి పైన వెళ్తుంటే కుక్క అడ్డం వచ్చింది, కిడ్ అయిపోయి కింద పడిపోయాను. ఓకే. అయినా నేను దెబ్బలు తినటంలాగా ఉంటా కానీ దెబ్బలు కొట్టడంలాగా ఉంటానా చెప్పండి? ఇంకా ఏంటి దీపా గారు చెప్పండి. అవును, రెస్టారెంట్లో ప్లాన్ చేశారండి పెళ్లి చూపులు. నా టెస్ట్ రిపోర్ట్స్ ఏమైంది? ఏమన్నా తేలిందా? ఏమన్నా డిసీజెస్ ఉన్నాయండి? లేదండి, అంత నార్మల్గానే ఉన్నారు. అది షాక్లో ఉన్నా. షాక్ ఎందుకండి? నేనేమన్నా రోగినా? నాకు రోగాలు లేవని చెప్పి బాధపడుతున్నారా ఏంటి? లేదు లేదు లేదు, అలా ఏం లేదు. నా ఇంటెన్షన్స్ అలా కాదండి. అంటే నార్మల్గా మనిషికి ఏదో ఒక డిజీజ్ ఉంటుంది కదా, నాకు కూడా ఉంది. నాకు బీపీ లో ఉంటుంది, పైగా మైగ్రేన్ అటాక్స్ కూడా వస్తాయి. ఓకే ఓకే, అంటే పెళ్లి చేసుకోవాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలా ఏంటి? అవునండి, తెలియాలి ఖచ్చితంగా. ప్రెజెంట్ మనం కలిసి లైఫ్ లాంగ్ అంతా ట్రావెల్ చేయాలంటే ఈ మాత్రం షూరిటీ ఉండాలి కదా. రైస్ కుక్కర్ కొనేటప్పుడే 1 year వారంటీ ఉందో లేదో అని చూస్తున్నాం. రైస్ కుక్ చేసే హస్బెండ్ లైఫ్ లాంగ్ ఉంటాడో లేదా అని ఆ మాత్రం షూరిటీ కావాలి కదా. మంచి మంచి కట్టుబాట్లు. వెస్టర్న్ కల్చర్ని బాగానే ఫాలో అవుతున్నారే. మనకు మంచి నేర్పించేది ఏ కల్చర్ అయితే ఏంటి, ఫాలో అవ్వాలంతే. అదేంటండి పెళ్లి చూపులు అని చెప్పేసి వాడేమో ఆ టెస్ట్ అని ఈ టెస్ట్ అని నా బ్లడ్ అంతా లాగేస్తున్నారు. నా బాడీ పైన ఏమన్నా సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా ఏంది? అది కాదండి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాం అంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కదా. మీ మంచి చెడుతో పాటు హెల్త్ రిపోర్ట్ కూడా తెలుసుకోవాలి కదా. ఏమైనా డిజీజ్ ఉంటే. డిసీజా?
డిజీజ్ అంటే అలా కాదు, లైక్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటుందేమో. సర్లేండి, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? అవును, మీకు స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఏమైనా ఉన్నాయా? డ్రింక్ అంటే అప్పుడప్పుడు అలా సరదాగా తాగుతాను. అడిక్షన్ అయితే లేదు, బట్ జస్ట్ ఎంజాయ్ కోసం. లేదండి. ఏంటిది, ఈ రోజులలో స్మోకింగ్ డ్రింకింగ్ చేయని వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారు, ఎందుకు ఉండరు? అదేదో నేను మంచిగా అవుదామని కాదు డ్రింక్ చేయకపోవడానికి. నాకు ఆ స్మెల్ నచ్చదు, కంట్రోల్ ఏం చేసుకోలేను దాని గురించి. అంటే నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. అంటే ఏదో నేను మంచోడిగా ప్రూవ్ చేసుకోవడానికి తాగను అని చెప్పట్లేదు. నాకు ఆ స్మెల్ అంటే ఎలర్జీ, నేనేం కంట్రోల్ చేసుకోను దాని గురించి అని చెప్తున్నా. మీకు పాస్ట్లో ఏమైనా అఫైర్స్ అలాంటిది ఏమైనా ఉన్నాయా? వామో, లేదంటే డౌట్ వచ్చేస్తుందేమో. అదేం లేదండి, ఇప్పటి వరకు ఏమైతే నేను రిలేషన్షిప్లోనే లేను. ఐఎమ్ సింగిల్. నిజమా? ఉన్నాయండి, కాలేజీలో ఒకటి, స్కూల్లో ఒకటి, జాబ్ చేస్తున్నప్పుడు ఒకటి, ఆ గల్లీలో ఒకటి ఉండే, బస్ స్టాప్లో ఒకటి ఉండే, ఆపండి ఆపండి. కానీ ఏది వర్కౌట్ కాలేదు. అదేంటిది, వర్కౌట్ ఎందుకు అవ్వలేదు? ప్రాబ్లం ఏంటిది? ప్రాబ్లమే నేను. రిపోర్ట్స్ అన్ని చూస్తారు కదా. అంటే ఆ ప్రాబ్లం కాదండి, యాక్చువల్గా నాది వన్ సైడ్ లవ్. నేను దూరం నుంచి చూస్తూ లవ్ చేసేవాడిని, కానీ వాళ్ళు కూడా దూరంగానే వెళ్ళిపోయారు. మీరు ఇప్పటివరకు ఎన్ని మ్యాచెస్ చూసారు అండ్ ఎందుకు చేసుకోలేదు? ఒక 10 మ్యాచెస్ చూసామండి, ఎవరు నచ్చలేదు. 10 మెంబర్స్లో ఒక్కరు కూడా నచ్చకపోవడానికి కారణం ఏంటిది? అంటే ఏ అమ్మాయిని చూసినా నా సోల్మేట్ అని ఫీల్ రాలేదు, సో నచ్చలేదు. ఓకే. అయ్యో, నేను 30 పైగా చూసానండి, వాళ్ళకి ఎవరికి నేను నచ్చలేదు. అదేంటిది, మీరు నచ్చకపోవడం ఏంటిది? రీజన్స్ కనుక్కున్నానా? రీజన్ ఏంటంటే నేను నిజం మాట్లాడతాను కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. అచ్చా, ఏంటో ఆ నిజాలు? అయ్యో, మొదటి పెళ్లి చూపుల్లో అమ్మాయికి ఒక క్వశ్చన్ అడిగింది, ఎలా ఉన్నానని చెప్పేసి. నేనేమన్నాను, నువ్వు బాగానే ఉన్నావు కానీ కొంచెం మేకప్ ఎక్కువైపోయిందని అన్నా. అతను ఒక్కడి పీకి వెళ్ళిపోయింది. సెకండ్ది కూడా సేమ్ అలానే క్వశ్చన్ అడిగింది. అప్పుడు నేను అన్నాను, నీ ముక్కు కొంచెం వంకర్ ఉంది అన్నా. సేమ్ రిపీట్. కానీ నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మాయిలు మిర్రర్లో మేము ఫేస్ చూసుకుంటారు కదా, మళ్ళీ ఎందుకు అడగడం? అబద్ధం చెప్తేనేమో ఫీల్ అయిపోతారు, నిజం చెప్తేనేమో హర్ట్ అయిపోతారు. మళ్ళీ ఏం చెప్పాలో అర్థం కాదు మాకు. మీ అమ్మాయిలు ఈ అబద్ధంలో హ్యాపీనెస్ వెతుకుంటారు కదా, మీ వల్లే అబ్బాయిలందరూ అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేశారు. నిజాన్ని తీసుకోవడం మీరు నేర్చుకుంటే మా అబ్బాయిలకి అబద్ధాలు చెప్పే ఛాన్స్ రాదు. నేను మా అమ్మ నాన్నకి ఒక్కదానే కూతురు. పెళ్ళయ్యాక మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటానో మీరు నా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అలానే తీసుకుంటారా? వాళ్ళని ఒక్కదానే ఒత్తిడి రావడం అయితే కాదు. దీనికి మీరేమంటారు? ఓకే, మా పేరెంట్స్ ఎలా చూసుకుంటారో మీ పేరెంట్స్ కూడా అలాగే చూసుకుంటాను. మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా? వాళ్ళేం ఒప్పుకునేది, ఇంట్లో మొత్తం నాదే నడిచేది, నా డెసిజనే ఫైనల్. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను మా పేరెంట్స్ ఒపీనియన్ కూడా తీసుకొని వాళ్ళని కన్విన్స్ చేసి చెప్తాను మీకు. దీనికి పేరెంట్స్ ఒపీనియన్ ఎందుకు? అదేంటి అలా అంటున్నారు? వాళ్ళ వల్లగా నేను ఇక్కడ ఉన్నది, వాళ్ళు నేర్పించిన మంచి చెడుతోనే నేను ఇలా ఉన్నాను. నాకు వాళ్ళ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను వాళ్ళకి ఇస్తున్న ఇది హక్కు. వాళ్ళని తీసిపడేసి నేను ఓన్గా డిసిషన్ తీసుకోలేను. కానీ నా పేరెంట్స్ గురించి నాకు తెలుసు, మీరు చెప్పిన కండిషన్కి వాళ్ళు ఖచ్చితంగా ఓకే అంటారు. సరే, పెళ్ళయ్యాక కిచెన్కి పరిమితం అవ్వాలా లేదా జాబ్ చేయాలా? నీకు ఇష్టం ఉంటే జాబ్ చేయి, లేదంటే ఇంట్లో ఉండు. కానీ ఆ టీవీ సీరియల్ చూస్తూ అత్తా కోడళ్ళ గొడవలు ఫాలో అయ్యి పేరు కాపురాలు పెట్టడం అలాంటివి ఉండకూడదు. జాబ్ ఎందుకండి, ఇంట్లో హ్యాపీగా టీవీ సీరియల్స్ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎలాగో నేను జాబ్ చేస్తున్నా కదా. మీకు డ్రెస్సెస్ ఇలాంటిది వేసుకోవద్దు అని మీకు ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? నాకైతే మోడర్న్గానే ఉండడం ఇష్టం. మీరు ఎలాంటి డ్రెస్సెస్ అయినా వేసుకోండి, నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే నేను అంత పొసెసివ్ కాదు కదా. చూడు, మనది సామాజిక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మన పెద్దలు చెప్పారు కొన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి, కానీ అన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ సమాజంలో చాలా విధవలు ఉన్నారండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఉండాలి. కానీ ఎందుకంటే మనం వాళ్ళని మార్చలేము కదా. మీరు డౌరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నా దగ్గర నుండి?
బయట కట్నం తీసుకునేవాడిని గాడిద అంటారు, నేను అడ్డగాడిద అంట. తీసుకోవడం తప్పే, బట్ మీరెందుకు అబ్బాయి స్టాటస్ చూసి వాడు జాబ్ సెక్యూరిటీ చూసి మ్యారేజ్ చేసుకుంటారు? లైఫ్ సెక్యూరిటీ అంతే, వీడు పోషిస్తాడో లేదో అని. చూడండి, కాలం అమ్మాయిని కూడా అడక తినేలాగా రోజులు వస్తాయి తెలుసా. ఎవడి లైఫ్ ఒకేలా ఉండదు ఎప్పటికీ. ఇక్కడ లైఫే సెక్యూరిటీ లేదంటే మీరు జాబ్ సెక్యూరిటీ అని మ్యాచ్ చూస్తారేంటో మీ అమ్మాయిలు. రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఏం చేయాలి? బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ ఒకరిపైన ఒకరి నమ్మకం ఉంటే చాలు. ఎలాంటి గొడవలు రావు, ఎప్పటికి విడిపోరు. ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్గా ఉండాలంటే అవతల పర్సన్ చేసే తప్పు ఏదైనా ఎక్స్క్యూజ్ చేసే మెచ్యూరిటీ, ఓపిక ఉండాలి. అది లేకపోతే ఏ రిలేషన్షిప్ అయినా గొడవలే. నేను ఫ్యూచర్లో వేరే అబ్బాయి నచ్చి వెళ్ళిపోతే మీరేం చేస్తారు? అలా ఎలా ఉంటుంది? నువ్వు ఆల్రెడీ కమిట్మెంట్ ఇస్తున్నావు కదా, నాకు మ్యారేజ్ ఇచ్చి నాతో లైఫ్ లాంగ్ ఉంటావు అని చెప్పి. అలా పోనీకి వీలుండదు, నేను వెళ్ళనివ్వను కదా. హ్యాపీగా సాగనంపుతా, ఫోర్స్ కానీ రిక్వెస్ట్ కానీ చేయను. ఎందుకంటే నేను ఉన్నా కూడా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్న పర్సన్ గురించి నేను ఆలోచించాను. ఎందుకంటే నేనంటే నాకు ఇష్టం, ఐ లవ్ మై సెల్ఫ్. అందుకే నీకు నచ్చింది నువ్వు చేసుకో అనుకుంటా. మీ అమ్మకి నాకు గొడవలు అయితే ఎవరు సపోర్ట్ ఇస్తారు? నాకు మీరు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వారు, ఎవ్వరికి సపోర్ట్ చేయ. గొడవ పనికి మాత్రం ట్రై చేస్తా. ఓకే, నేను ఇద్దరితో గొడవ పెట్టుకుంటా. ఈ గొడవలకు కారణం సగం మీ ఈగోస్, ఇంకా టీవీ సీరియల్స్ అవన్నీ పీక్ పారేస్తా. అప్పుడు ఏ గొడవలు ఉండవు, ప్రశాంతంగా ఉండొచ్చు. వచ్చే శాలరీపై ఎవరికి ఎక్కువ హక్కు ఉంటుంది? నాకా, మీ పేరెంట్స్కా? ఆబ్వియస్గా నీకే, బట్ మా అమ్మ వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే దగ్గరుండి చూసుకో, అది చాలు. ఓకే, మా పేరెంట్స్కే. చూడు, వాళ్ళ గురించి ఏం ఖర్చు పెట్టుకోరు, వాళ్ళు మళ్ళీ మన గురించే ఖర్చు పెడతారు. ఎంతైనా వాళ్ళు మన హ్యాపీనెస్ గురించే చూస్తారు తెలుసా. అలా గొడవలు ఫాలో అయ్యి పేరు కాపురాలు పెట్టడం అలాంటివి ఉండకూడదు. నాకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తావు? వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తాను? పిల్లలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నువ్వు నాకు కావాలి అంతే. పిల్లలు పుట్టకపోతే వదిలేయడం అనేది ఫులిష్నెస్. కోర్స్ మన పేరెంట్స్కి ఉంటుంది, మనవడు మనవరాలు ఉండాలని చేస్తే వాళ్ళతో ఆడుకోవాలని ఉంటుంది. అడాప్ట్ చేసుకుందాం. చాలామంది అనాథలు ఉన్నారు కదా, వాళ్ళని పెంచుకుందాం. కుక్కలో పిల్లినో పెంచే బదులు అనాథ పిల్లల్ని పెంచుకుందాం. ఫ్యూచర్లో నన్ను వదిలేసి వేరే అమ్మాయి వెనకాల తిరుగుతావా? తిరిగితే ఏం చేయాలి? ఏందా క్వశ్చన్? తీసే నా గురించి బయట పోయి అడుగు, చెప్తారు. నో వే. ఒకవేళ తిరిగితే అక్కడే చంపేసే. కావాల్సిన అగ్రిమెంట్లో రాసుకో ముందే, కేసు అవ్వకుండా ఉంటుంది నీకు. ఇంట్లో పనులు ఎవరు చేయాలి? నువ్వెందుకు చేస్తావు? పని మనిషి ఉంటుంది కదా, అది దాని పని అది చేసుకుంటుంది. నువ్వు నన్ను చూసుకో చాలు. అంట్లు నువ్వు తోము, బట్టలు నేను ఉతుకుతా. కర్రీ నువ్వు వండు, రైస్ నేను పెడతా. ఇల్లంతా నువ్వు శుభ్రం చేయి, వాష్రూమ్ నేను కడుగుతా. కానీ బెడ్రూమ్ మాత్రం ఇద్దరం నీట్గా పెట్టుకుందాం. మీరు గాడ్ని నమ్ముతారా? గాడ్ పైన మీ ఒపీనియన్ ఏంటిది? నేను దేవుడిని చాలా నమ్ముతాను. యాక్చువల్గా నాకు చాలా భక్తి కూడా. డైలీ టెంపుల్స్ కూడా వెళ్తూ ఉంటాను. సోమవారం రోజు శివుడు, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి, బుధవారం రోజు గణేశుడు, గురువారం రోజు సాయిబాబా, శుక్రవారం రోజు దుర్గామాత, శనివారం రోజు వెంకటేశ్వర స్వామి, ఆదివారం రోజు ఆ సూర్య భగవానుడు. లేదండి, నేను దేవుని నమ్మను. అదేంటిది? మీ భక్తుల వల్లే. ఎందుకు? అరే, ఆకలేస్తుందిరా బాబు అంటే ఎవరిని పట్టించుకోరు మనుషుల్ని. అదే టెంపుల్స్కి వెళ్ళి మాత్రం హుండీలో పైసలు వేస్తుంటారు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంటారు. ఉన్నాడో లేడో దేవుని గురించి అంతా చేస్తుంటారు, కానీ పక్కనున్న మనిషిని మాత్రం పట్టించుకోరు. యాక్చువల్గా మనుషుల గురించి దేవుడు ఉండాలి, కానీ ఇక్కడ దేవుని గురించి మనుషులు ఉన్నారు. అందుకే ఈ దేవుడు అనే కాన్సెప్ట్ నుంచి నేను దూరంగా ఉంటానండి. నాకు ఇంతకు ముందు కూడా బ్రేకప్ లవ్ స్టోరీ ఉంది. ఇది తెలిసినా కూడా పెళ్లి చేసుకుంటారా? ఏంది? నాకు ఆల్రెడీ పాస్ట్ లవ్ స్టోరీ ఉంది. ఈ మ్యాటర్ ముందు చెప్పాలి కదా. టైం వేస్ట్ ఇవ్వరాలు తొక్కల క్వశ్చన్స్తో. చల్. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఐ విల్ నెవర్ ఎక్స్క్యూజ్ యూ. చల్ బాయ్. ఇది తెలిసినా కూడా పెళ్లి చేసుకుంటారా? ప్రజెంట్ కూడా అదే గొడవలు అదే పంచాయతీలు ఉన్నారు అనుకోండి, లైట్ తీసుకోండి. లేదా అంతా మర్చిపోయి లైఫ్ రిఫ్రెష్ చేద్దామంటే మాట్లాడండి. షూరా?
పర్సన్ పాస్ట్ క్యారెక్టర్పై జడ్జ్ చేయడం అంత ఇష్టం లేదు. ప్రజెంట్ ఎలా ఉన్నావు అనేది మ్యాటర్. సో చెప్పండి, నీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను వేసిన క్వశ్చన్స్ అన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగానే మీరు ఆన్సర్స్ ఇచ్చారు. నాకు మీతో లైఫ్ లీడ్ చేయడం ఇష్టం. ఏమంటారు? నాకు మీ ఇంటర్వ్యూ టెస్ట్ చాలా బాగా నచ్చింది. బిఫోర్ మ్యారేజ్ ఇట్లా తెలుసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. నీకు ఇంకో విషయం చెప్పాలి. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని విని కాన్సన్ట్రేట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే మీ అందం చూస్తూ ఆ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఇంతకీ పాస్ అయినట్టే కదా?